చేస్తున్నావు? మనం ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి చదువుతున్నాం, మనకేం డబ్బులు ఏమి రావట్లేదు కదా. మరి వాళ్ళు ఎందుకు రావట్లేదు? వాళ్ళు రావచ్చుగా మనతో పాటు, చెప్పొచ్చు కదా. మనతో పాటు తెలంగాణ బిడ్డల కోసం, అమరవీరుల కోసం, బలిదానాలు చేసిన వాళ్ళ కోసం అందరు రావాలిగా. మొన్న పృథ్వీరాజ్ అన్న ఉంటూ ఎవరు జర్నలిస్టు ఆయన్ని తీసుకుపోయినారని ఆమెను పెట్టుకుని కొద్దిసేపు రాజకీయం, ఆమెను పెట్టుకుని కొద్దిసేపు రాజకీయం అంటాడు, కొద్దిసేపు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి పొక్కలో వేయాలంటాడు, కాసేపు ఐగిరం అంటాడు, కాసేపు ఈగిరం అంటాడు. అట్ట కాకుండా ఒకే తాటి మీద నిలబడి నిజాతికి కొట్లాడితే ఇంతవరకు నేనే నాయకుడని చూడాల. నిజాతికి తెలంగాణ బిడ్డల కోసం కొట్లాడే నాయకుడు ఏరి చెప్పు. పాటల రూపంలో గద్దరాన్ని పోరాటం చేసిండు కానీ ఏరి తెలంగాణ బిడ్డల కోసం పోరాటం చేసే వాళ్ళు ఎవరు? నిజంగా తెలంగాణ బిడ్డలు ఆలోచించుకోవాలి ఈ విషయం. కవిత గురించి న్యూస్ వేయొద్దు అని చెప్పేసి వార్తాపత్రికలకు, టీవీ మీడియాకు అందరికీ కేటీఆర్, హరీష్ రావు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని కవిత ఆరోపణలు చేసింది. అలాగే పాటలు కూడా ఎవరు రాయొద్దని గాయకులకు కూడా వాళ్ళు పరోక్షంగా కాల్ చేసి బెదిరించారని చెప్తా ఉన్నారు. ఇది నిజంగా వాళ్ళు చేశారు. కవిత చెప్పేది మాత్రం వస్తుంది, ఇది ఖచ్చితం. వాళ్ళేది చదువుతారు ఆలబెట్ట మీద పాటలు కూడా కొనేస్తున్నారు పార్టీ పండుతో. దానిలో నాకు కూడా ఎంతో ఒకటి ఇవ్వాలి కదా, నేను కూడా ఉన్నాను కదా అనే లెక్కన మాట్లాడుతున్నాను. ఏ లెక్కన మాట్లాడినా కూడా కవిత అక్కడిని సపోర్ట్ చేయొద్దని వాళ్ళ నాన్న చెప్పడు, వాళ్ళ అన్న చెప్పడు, వాళ్ళ బావ చెప్పడు, ఎవ్వరు చెప్పరు. అక్క కృషి మీద నేను చదువుతుండగా సీతక్కని చూసి పార్టీలో ఎత్తగాలను నేర్చుకోమని ఎన్ని వద్దుగాను అక్కకి. కవిత అక్కకు ఒకటే చదువుతా, నేను ఇది ఒకటే చదువుతా. సీతక్క ఎంత కష్టపడి మహిళ అయినా కూడా అడుగుల్లోకి, గుట్టల్లోకి, చెట్టల్లోకి, వాగులుంపులు దాటుకుంటూ పోయి గిరిజన ప్రాంతాలలో పోయి పేద ప్రజలకు ఎట్ట సాయం చేసిందో అట్ట చేసి పైకి రామని ఇప్పుడు పైకి వద్ద కానీ అంత పడేంత వరకు ఆమె పైకే రాదు, ఉన్న డబ్బు చేసుకుంటుంది. కానీ నెక్స్ట్ ఇప్పుడు ఊరికొచ్చే వాళ్ళు అయితే ఎవరు రారుగా, ఎవరు వస్తారు ఎంపటి వచ్చేవాళ్ళు డబ్బులు ఇంత కార్యకర్తలు మాత్రం ఎన్నాళ్ళు వస్తారు డబ్బులు ఇవ్వకుండా చెప్పి ఎవరు రారు. ఇప్పుడు ఒక నాయకుడు మీటింగ్ పెట్టిందంటే ఊళ్ళో జనమే ఊరికి రారు. 200 ఇస్తేనే 100,000 మంది వచ్చి ఉండేది. ఏమ డబ్బులు ఇవ్వకుండా మనం ఒక్కరు కూడా రారు. అసలు ఏ నాయకుడు ఒక్కడే వచ్చి మీటింగ్ పెట్టుకొని పోవాలా. నెక్స్ట్ ఓకే, ఇట్లాగే రేవంత్ రెడ్డి గారు హోం మంత్రి పెట్టుకున్నారు. ఆయన కింద పోలీస్ శాఖలో 20,000 పోస్టులు వదలమని కంటికి కనపడకుండా వాళ్ళు స్ట్రైకులు చేస్తున్నారమ్మా. ఎవరు స్పందించట్లేదు. 5,000 పోస్టులే వదిలేరు. మరి రేవంత్ రెడ్డి గారు ఏమైనా స్పందించి 20,000 వదులుతారంటారా వదలరంటారా? వదలని నేను కోరుకుంటే రిక్వెస్ట్ చేస్తాను రేవంత్ రెడ్డి అని కూడా. అన్న మాటలు చూస్తే ముచ్చలుగా ఉంటాయి, చూస్తుంటే మాటలు ఇంకా వినబుద్ధి అవుతాయి. రేవంత్ అన్న ఏ నాయకుడైనా మాటలు చెప్పే నాయకుడే కానీ సమస్యను పరిష్కారం చేసే నాయకుడు రావట్లేదు అన్న. దయచేసి నిరుద్యోగులకి న్యాయం చేసే నాయకుడు ఇంకా పుడుతున్నామని చూస్తే పుట్టడం లేదు. దయచేసి నువ్వనే చేయనా రేవంత్ అన్న, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. తిట్టలా ఏం తిట్టలా, పిల్లలు కష్టపడి చదువుకొని మాకు జాబ్ రావాలని కొట్లాడుతున్నారు ఎందరో మంది విద్యార్థులు. తెచ్చుకుంది కూడా దాని గురించే కదా. ఏ నాయకులు వచ్చి పదవులు అనుభవించి ఎకరాలు మీరు కొనేసుకునే సరిపోతుంది కానీ మీకు ఉండేది లింగులు ఇటుకోమని ఒక కొడుకు ఒక పెట్ట ఉంటారు. ఉంటే ఈ తాతి ఏం చేసుకుంటారన్నా మీరు? ప్రజలకు న్యాయం చేస్తే జీవితం చరిత్ర నిలబడిపోద్ది. ఎంతసేపు ఉన్న చరిత్రలో చేసిన నాయకుల ఫోటోలే ఉన్నాయి కానీ ఈ కొత్తగా చేసిన నాయకుల ఫోటోలు ఎవరు ఎన్నడయా? ఉపయోగమే లేదు. అందుకని చరిత్ర చుట్టియాలంటే 2 రాష్ట్ర ప్రజల ముఖ్యమంత్రులు కోరుకుంటున్నా నేను. ప్రజలకు ఏమైనా చేయండి, చరిత్రలో నిలబడండి ఎవడైనా కానీ. తెలంగాణ విద్యార్థులు ఎగ్జామ్స్ అన్ని పాస్ అవుట్ అయిన తర్వాత కొన్ని పోస్టులు అంటే కొన్ని అమితంగా ఇవ్వట్లేదు, అంటే ఎక్కువగా కావాలని చెప్తున్నప్పుడు కూడా వీళ్ళు కొన్ని మాత్రమే వదులుతున్నారు పోస్టులు. అయితే పిల్లలు ఏంటంటే చదువు పాస్ అవుట్ అయిన తర్వాత ప్రైవేట్ జాబులు కానీ చేసుకుని ఎక్కువ అవుతున్నాయి. గవర్నమెంట్ జాబుల్లోనే కొన్ని పోస్టులు ఎక్కువ ఏమని అడుగుతున్నా సరే గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. దానికి ఏం చెప్తారు? ఎందుకు పట్టించుకుంటారు గవర్నమెంట్? ఇప్పుడు నిజం మాట్లాడినండి నిలబడి నిందల బందలు కడతారు కానీ లక్షలు కట్టే వాళ్ళకైతే ఏమన్నారు? ఎమ్మెల్యే తరఫున కొంతమంది, మంత్రి తరఫున కొంతమంది, ఊళ్ళో సర్పంచ్ తరఫున కొంతమంది, ఎంటీస్ తరఫున కొంతమంది, అట్ట 10 లక్షలు 20 లక్షలు కట్టే వాళ్ళకి జాబులు వస్తున్నాయి. డబ్బులు కట్టుకోలేని వాళ్ళకి జాబులు ఎందుకు వస్తాయి? రావు. గవర్నమెంట్ ద్వారాగా జాబులు వదిలితే జాబులు వస్తాయి. నిరుద్యోగులు ఎంతమంది ఉండరుగా? ఎందుకు 7 తరాలు మారిపోతున్నా కూడా నిరుద్యోగుల పోస్టులు ఎందుకు భర్తీ కావట్లేదు? ఎవరిలో ఉంది లోపం? ఎవరిలో ఉంది చెప్పు? ప్రతి వాడు దీనికోసమే కదా నేను మాట్లాడేది. అందుకని దయచేసి రేవంత్ అన్న కోరుకుంటున్నా, తెలంగాణ కోసం అభివృద్ధి చేయాలా, తెలంగాణ బిడ్డల బతుకులు బాగు చేయాలనుకున్న వాళ్ళు అయితే దయచేసి రేవంత్ అన్న, దయచేసి నువ్వన్నా పిల్లల భవిష్యత్తు ఆలోచించి వాళ్ళ ఉద్యోగాల కోసం నువ్వు కొద్దిగా దృష్టి పెట్టాలా. నువ్వు ఇన్ని వేలు మీరు కనీసం మీరు అనుకున్న అన్ని 100,000 ఉద్యోగాలు వదలకపోయినా కూడా వాళ్ళకి తగ్గట్టన్నా వదలాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో ఎట్లా ఏతున్నాయో అవి ఉండడం వల్ల తెలంగాణ నుంచి కానీ లేదంటే ఆంధ్ర నుంచి వచ్చి విద్యార్థులు పాస్ అవుట్ అయిన తర్వాత కూడా జాబులు దొరకపోతే ఇవి ఉన్నాయి కాబట్టి ఏదో పని చేసుకోవాల్స్తున్నారు. ఒకవేళ ఇవి లేకపోతుంటే తెలంగాణ పిల్లలు అయినా సరే ఆంధ్ర వాళ్ళు అయినా సరే ఇక్కడికి వచ్చి ఏదో జాబులు చేయాలి, గవర్నమెంట్ జాబులు ఎదుర్కొంటే ఎలా ఉంటారు? అంటే ఇక్కడ జాబులు ఇయ్యకనే కదా నాన్న
జాబులు ఇస్తే వాళ్ళు సిగ్గు టమాటా అని ఏంటి అంటే కొంతమంది కప్పులు కూడా కడుక్కుంటారు పాపం పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు వాటిలలో పనులు చేస్తున్నారు మా వంట మాస్టర్లుగా పనులు చేస్తున్నారు ఎంతో మంది జాబులు వదిలితే ఏం పుట్టింది గవర్నమెంట్కి జాబులు వదిలితే వాళ్ళకి అంత కష్టం ఉండదు కదా జాబులు లేక కూడా కొన్ని సంవత్సరాలు మొన్న భర్త గల్పు దేశం పోయి వచ్చినాడు ఎట్లయినా దానిగా దీని నుంచే జాబ్ నుంచి ఇప్పుడు సరైన పనులు మన దేశంలోనే దొరికితే ఏరే దేశం పోవాల్సిన అవసరం ఎందుకుంటది కాపురాలు ఎందుకు పోతాయి దీని గురించి కూడా గవర్నమెంట్ ఆలోచించాలి అంటే గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల మంత్రి పదవులు ఇవ్వలేకపోతున్నాం మంత్రులకే జీతాలు ఇవ్వలేకపోతున్నాం ఇంకా గవర్నమెంట్ ఫిలప్ యాడ్ చేస్తామని విమర్శలు వస్తున్నాయి దీని గురించి ఏమంటారు? మంత్రులకే నాగనాచి కబుర్లు చెప్పకపోతే జీతాలు లేకపోతే కార్లు ఎట తిరుగుతారా మంత్రి పదవులు ఒక్కొక్కరికి 5 6 ఉంటున్నాయి కదా దాని వల్లే అంట ఇదంతా ఏం లేదు మన బతుకుల మీద మన నెత్తురు మీద మన చెమట మీద వాళ్ళు మెత్తడి పాన్పులు వేసుకొని పండి దొరిలాడుతున్నారు అంతకు మించి ఏం లేదు వాళ్ళ చరిత్రలో మిగలరు అందుకని దయచేసి నేను చెబుతున్నా ఎంత చేయకుండా చరిత్రలో పోరాడిని ఇరులే కానొస్తారు కానీ ఇప్పుడు చేసే వాళ్ళు ఎవరన్నా కానొస్తారా కానరాట్లేదు కదా అందుకని మనం అందరం కలిసి దయచేసి రేవంత్ అన్నని కోరుకున్నాను దయచేసి నీ నెక్స్ట్ నువ్వు గెలుతువో గెలవో తెలియదు దేవుడు అనేవాడు ఒక్కసారి అవకాశం వస్తుంది మనిషికి ఏ మనిషికైనా ఒక్కసారి అవకాశం వస్తుంది మళ్ళీసారి వస్తుందో రాదో కూడా తెలియదు అవకాశం వచ్చినప్పుడే వినియోగించుకోవాలి నీ హయాంలో ఏదన్నా మంచి పని జరిగిందా అంటే ఈ నిరుద్యోగులకి జాబులు ఇచ్చినవన్నా అని నిన్ను తలుచుకునేటట్టు ఉండాలని నేను కోరుకుంటాను ఏమంటన్నా నువ్వు మాట్లాడినా బాగానే ఉంటుంది చేసినా బాగానే ఉంటుంది కానీ కొన్ని పథకాలు నువ్వు పెట్టి రాలా ముసలాళ్ళకి 4,000 పింఛన్ ఇస్తానని చెప్పి నువ్వు 4,000 పింఛన్ రాలేదన్నా ఇది నిజం అవతల ఆంధ్రాలో 4,000 పింఛన్ వస్తుంది నువ్వు ఇయ్యలేదు పింఛన్ ఇయ్యలేదు ఫ్రీ బస్ పెడుతున్నావు పెట్టి నువ్వు సన్న బియ్యం ఇస్తానన్నావు ఇచ్చి నువ్వు సరి సగం నోకొస్తుందా అందిట్లో తినేవాళ్ళు తింటారు తిన్నోళ్ళు తింటల్లా నిరుద్యోగులకు జాబ్ ఇస్తానని చెప్పి సరే నువ్వు 100% ఇస్తానన్నావు 70% అన్నా ఇయ్యాల అయితే ఫైనల్ గా 70% ఒక క్వశ్చన్ నాకు తెలిసిన ఒక తెలంగాణ ఆయన ఆల్రెడీ చదువుకొని చేసిన తర్వాత ఆయనకి ఇప్పుడు దాదాపు 30 నుంచి 32 సంవత్సరాలు అమ్మా ఆయన స్టడీ కంప్లీట్ అయిన తర్వాత జాబుల కోసం ఇంకా పోస్టులు పెరిగితే వస్తే వెయిట్ చేసి ఇప్పుడు 30-32 సంవత్సరాలు అయిపోయిన జీవితం పోతుంది తప్ప వీళ్ళు ఇంకా జాబులు ఇచ్చే పోస్టులు లేవు పోస్టులు పెంచుతా లేదు వాళ్ళు ఎప్పుడు రాస్తారమ్మా ఎగ్జామ్స్ ఎప్పుడు రాస్తారు ఏజ్ లిమిట్ మళ్ళీ పెడుతున్నారు వాళ్ళు ఏజ్ లిమిట్ పెడతారు ఏజ్ అయిపోద్దిగా ఇప్పుడు ఉద్యోగం ఎత్తం అని చెప్పి ఈ ప్రభుత్వం గెలిచిన కొత్త అని నిరాశతో ఎదురు చూస్తున్నారు ఉద్యోగులు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఏజ్ బారైపోతుంది ఏజ్ బారైనాక ఏజ్ బారైనాది అంటారు మళ్ళీ ఎగ్జామ్లు పెడతారు ఇవన్నీ పెట్టకుండా డైరెక్ట్ గా అసలు జాబులు ఇవ్వచ్చు కదా ఇప్పుడు మాటకి మీకు పరిచయగా పెట్టేది నాకు అవి చెప్పరాదు నాకు చదువు రాదు కాబట్టి నాకు చెప్పరాదు కానీ డైరెక్ట్ ఇవ్వచ్చు కదా డైరెక్ట్ ఇకనే కదా ఇప్పుడు ఇవన్నీ పెట్టేది ఏజ్ లిమిట్ అయ్యని అని చెప్పేది నువ్వు 20 లక్షలు 30 లక్షలు భారీ నీకు జాబ్ వస్తుంది నువ్వు నీకు చదువు రాకపోయినా ఏం లేదు నీ మూటి కట్టుకోవడం శాత కాకపోయినా నీకు జాబ్ ఇస్తారు తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు కదా పిల్లలు ఏజ్ అయిపోతుంది వాళ్ళు పెళ్లి చేయాలంటే జాబులు లేదని చెప్పి పిల్లలకి ఇస్తలేరు అంటే గవర్నమెంట్ చేసిన తప్పుకి ఫ్యామిలీ బాధపడుతున్నారు పిల్లలు బాధపడుతున్నాడు అటుపక్ష పెళ్లిళ్ళు కూడా అవ్వట్లేదు పెళ్లిళ్ళు కావట్లేదు తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఎంతో మంది విద్యార్థులు జీవితంలో పైకి రాలేదని తల్లిదండ్రులతో తిట్లు లేక చుట్టాల పక్కాలలో బంధువులలో సిగ్గుచేటు అయ్యి చిన్నతనం అయ్యి ఇజ్జతకు ఓళ్ళకు కూడా పోలేక ఏజ్ బారైపోయి ఇంకా హైదరాబాద్ పట్టుకుని ఏలబడే కుర్రోళ్ళు ఎంతో మంది ఉన్నారు 1,000 మంది ఉన్నారు అందుకని అట్టాటి వాళ్ళని చూసి వాళ్ళ ఉసురు పోసుకోకుండా రేవంత్ అన్న దయచేసి ఉద్యోగాలు వదలాలని కోరుకుంటున్నాను ఉద్యోగం వదిలినా కూడా ఏజ్ లిమిట్ పెట్టొద్దు మీరు ఊక పరీక్షలు అయ్యని పెట్టొద్దు దయచేసి ఎన్నో పాదల్లో వస్తున్నారు వాళ్ళు తినక రూరెంట్లు కట్టుకొని రూరెంట్లు కాస్తున్నాయా ఇప్పుడు హైదరాబాద్ లో కాస్తున్నాయా ఎంత రూరెంట్లు వచ్చి ఊకుండా కాంచి మైండ్లు ఖరాబ్ అవుతాయి అయ్యాల తారిపోయే అమ్మాయి కూడా ఊకరాట్లే అంటే పూతు కానీ పిల్లలు పాడైపోతున్నాయి భవిష్యత్తులు పాడైపోతున్నాయి అందుకని దయచేసి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలా వాళ్ళ తల్లిదండ్రులు చదివించినందుకు వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు బాగుండాలనుకుంటే దయచేసి మీ హయాంలోనైనా ఉద్యోగాలు వదలాలని నేను కోరుకుంటున్నా రేవంత్ అన్నని